నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకవైపు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు భవిష్యత్తులో తాజాగా కేటీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ కొంత దూకుడు పెంచేలాగా కనిపిస్తూ ఉంది. అంటే ఆయన పదే పదే కేటీఆర్ ఉప ఎన్నికల పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏ 10 నియోజకవర్గాలు అయితే ఉన్నాయో, అంటే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి వచ్చినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి అనేది బీఆర్ఎస్ పార్టీ గత కొంతకాలంగా నమ్ముతోంది. ఎప్పుడైతే రజతోత్సవ సభలో కేసీఆర్ కూడా అదే వ్యాఖ్యలు చేశారో దానికి తర్వాత కూడా కాన్సిక్వెంట్గా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వరుసగా ఆ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. నిన్న కూడా తాజాగా కేటీఆర్ ఫామ్ హౌస్లో కొంత జగిత్యాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం వాళ్ళతో భేటీ అయినటువంటి నేపథ్యంలో కొంతమంది పార్టీలకు వచ్చినటువంటి సందర్భంగా కండువాలు కప్పి ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ కనుక చూసి స్పష్టంగా ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గురించి ఆయన మాట్లాడారు. ఆయన చాలా సీనియర్ నాయకులు, ఆయన చాలా గౌరవం ఇచ్చాం బీఆర్ఎస్ పార్టీలో. ఆయన మరి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నట్టు కూడా చెప్పుకునే పరిస్థితులు లేరు ఆయన కానీ కడియం శ్రీహరి కానీ. సో ఇటువంటి సందర్భాల్లో మీరంతా రెడీగా ఉండాలి, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం. ఇది కేటీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్స్. రాబోయే 6 నుంచి 9 నెలల కాలంలో బాన్స్వాడలో ఉప ఎన్నిక వచ్చేది ఖాయం. సుప్రీంకోర్టు సీరియస్ గా వీళ్ళు వాళ్ళు కాదు, సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఆ చీఫ్ జస్టిస్ గారు ఇప్పటికి 10 సార్లు పట్టుకాయలు ఇచ్చినారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు. మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి. 3 నెలల గడువు పెట్టినారు. మరి 3 నెలల గడువు కూడా ముంచుకొస్తున్నది. మొన్న జూలై ఆఖరిలో పెట్టినారు, ఆగస్ట్ అయిపోయింది, 1 నెల అయిపోయింది. ఇంకో 2 నెలల్లో స్పీకర్ గారు కూడా నిర్ణయం తీసుకోవాలి. మేము కూడా వదిలిపెట్టరు. వీళ్ళు కొంతమందికి అనుమానం ఉంది, మళ్ళీ పోచారం వెనక్కి వస్తారేమో. నేనేం చెప్తున్నా మీకు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ 2-3 నెలలు ఆ గడువు ముగిసిన తర్వాత ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు మళ్ళీ ఒక స్పీకర్ గారు సానుకూల నిర్ణయం తీసుకొని ఎస్ వీళ్ళందరూ పార్టీ మారినారు, వీళ్ళ మీద వేటు వేయవలసిందే అని స్పీకర్ గారు నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకుంటే సంతోషం. తీసుకోకపోతే మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టు పోతాం. పోచారం పదవి ఊడగొట్టేదాకా, ఆయన ఎమ్మెల్యే పదవి కూడా పోగొట్టేదాకా, కానీ తర్వాత మాట్లాడలో గెలిపించే బాధ్యత మీది. మీరందరూ ఇన్ని మాటలు చెప్పినారు. ఏమన్నారు సార్, మరి ఇట్లుంది అట్లుంది, అరాచకం ఉంది, ఇట్లుంది అట్లుందని చెప్తున్నారు. మరి ఇది ఇక్కడ మాటల్లో నాకు చెప్తే కాదు కదా, ప్రజల్లో రేపటి రోజున మన శక్తి ఏందో, ఆయన మీద ఉన్న నిరసన ఏందో తప్పకుండా చూపెట్టాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. సో ఇప్పుడు కేటీఆర్ చెప్పినటువంటి స్టేట్మెంట్స్ చూసినా, లేదు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి మనకు సమాచారం బట్టి చూస్తే ఆయన భవిష్యత్తులో ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి యాత్రను కూడా కేటీఆర్ ప్రారంభించాలనే ఒక ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకవైపు జరుగుతూ ఉంటే, కవిత ఎపిసోడ్ అట్లా ఉంటే, కవిత ఎపిసోడ్ కాకరేపుతుంటే, మరోవైపు కేసులో ఉక్కిరిబిక్కిరి ఒకవైపు కొనసాగుతున్నటువంటి సందర్భంగా భవిష్యత్తులో కేటీఆర్ కొంత దూకుడు స్పీడ్ పెంచే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో గతంలో కూడా అంటే ఆయన పాదయాత్ర చేస్తారని ఎప్పుడైతే గతంలో స్టేట్మెంట్స్ ఇచ్చారో, మరి ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తారా, లేదు అంటే కేవలం నియోజకవర్గాలతో ముందు టీమును సెట్ చేస్తారు? అంటే ఎందుకంటే చాలా వరకు కార్యవర్గాలు కూడా లేనటువంటి పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాల్లో ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి. అంటే కొంతమంది లీడర్లు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీకి ల్యాకింగ్గా ఉంది. అందుకని ఇప్పుడు ఫస్ట్ కొంత పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి స్ట్రెంగ్తన్ చేసిన తర్వాత పాదయాత్రకు వెళ్తారా కేటీఆర్ అనేది కూడా కొంత చూడాలి. కానీ ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ చూస్తే కొంత కేటీఆర్ అయితే కొంత స్పీడ్ పెంచినట్టుగానే కనిపిస్తూ ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటనలకు ఇప్పుడు త్వరలోనే శ్రీకారం చుట్టబోయే అవకాశాలు ఉన్నట్టుగా మనకు పార్టీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. అంటే పార్టీ క్యాడర్ని త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వైపు కూడా సిద్ధం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు కేటీఆర్ చెప్తున్నట్టుగా ఉప ఎన్నికలు. మరి కాంగ్రెస్ పార్టీ ఏమో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు లేదన్నట్టుగానే వాళ్ళు చెప్తూ ఉన్నారు, కానీ వీళ్ళు మాత్రం వస్తున్న నమ్మకం ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో కొన్ని నియోజకవర్గాలకు ఇప్పటికే ఆయన కొంత యాత్రలకు సంబంధించి డేట్లు కూడా కేటీఆర్ ఫిక్స్ చేసుకున్నారు. అంటే ఎట్లా ఉండబోతున్నది అనేది ఒక చర్చ. సో ఇప్పుడు ఈ పర్యటనలతో నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ కానీ, కోఆర్డినేషన్ ఇష్యూస్ కానీ వాటన్నింటినీ కూడా తొలగించి వాళ్ళందరినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లకు తీసుకొచ్చి ఒకే తాటిపైకి తీసుకొచ్చి మెజారిటీ స్థానాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటి నుంచే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కూడా కేటీఆర్ ముందు చూపుతోటి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. దానిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగానే కొంత
బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా భావిస్తోంది. మరోవైపు ప్రస్తుతం పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులకు కూడా చెక్ పెట్టేందుకు కేటీఆర్ సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల టూర్లకు కూడా ప్లాన్ రెడీ చేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ నెల 10వ తారీఖున భద్రాచలం జిల్లాకు సంబంధించి పర్యటన ఖరారైనటువంటి నేపథ్యం, మరి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పార్టీ మారినటువంటి నేపథ్యంలో ఉప ఎన్నికలు కూడా వస్తాయని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నటువంటి కేటీఆర్ చాలా ధీమాగా ఉన్నటువంటి సందర్భంగా క్యాడర్ బలంగా ఉండటంతో ఇటు ఉప ఎన్నికలు అటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధం కావాలని కేటీఆర్ భావిస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ పర్యటనలకు కొంత సిద్ధమైనట్టుగా ఖరారు చేసినట్లు కనిపిస్తుంది. మరోవైపు ఏ ఎన్నికలు ముందుగా వచ్చినా ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలను సాధించేందుకు వ్యూహాలు ఇప్పటి నుంచి రచిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు కేడర్తో పాటుగా కొంత అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ప్రజానీకంతో మమేకం అవటం, అట్లాగే క్యాడర్తో భేటీ అయ్యి వాళ్ళకి దిశానిర్దేశం చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సో 10వ తారీఖు భద్రాచలం అయితే 11వ తారీఖు కొత్తగూడెం నియోజకవర్గం పర్యటన కూడా ఇప్పటికే డేట్ ఫిక్స్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇక భవిష్యత్తులో షెడ్యూల్ కూడా కొంత కంటిన్యూస్గా ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా పార్టీ క్యాడర్ బలంగా ఉంది. అయితే అక్కడ స్థానికంగా క్యాడర్కు కొంత స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు రాబట్టేందుకు ఒక ప్లాన్ రూపొందిస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే కొంత గ్రౌండ్ సిద్ధం చేసుకోవాలనేది కూడా కొంత కనిపిస్తుంది. కానీ రెండు నియోజకవర్గాల్లో కొంత క్యాడర్ ఉన్నప్పటికీ లీడర్లు కొంత ల్యాకింగ్ ఉంది. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు కూడా గులాబీ పార్టీ జెండా ఎక్కడ ఎగురవేయాలని భావించినప్పటికి కూడా అది సాధ్యం కాల. కానీ ఈసారి ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ గెలవలేదో అక్కడి నుంచే కొంత గ్రౌండ్ సెట్ చేసుకోవాలని కూడా కేటీఆర్ భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు ఖమ్మం జిల్లా మీదే కొంత ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. మరి ఇప్పుడు పార్టీ క్యాడర్ కేటీఆర్ యాత్రలతో మరింత జోష్ నింపే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ భావిస్తోంది. నిజంగా జోష్ కనుక నిండి కొంత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తే స్పష్టంగా కేటీఆర్ యాత్రలకు కొంత సఫలీకృతమైనట్టుగానే మనం భావించాలి. సో ఇట్లా ఆ రెండు నియోజకవర్గాలు ఖమ్మం అయిపోయిన తర్వాత 13వ తారీఖు గద్వాల పర్యటన కూడా కొంత ఖరారైనట్టుగా కనిపిస్తోంది. సో ఇక్కడ కూడా పార్టీ బలంగా ఉండటం, సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారినటువంటి నేపథ్యంలో ఎవరైతే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు అక్కడ ఆయా నియోజకవర్గాల్లో కేటీఆర్ యాత్రలు చేయటం, మరోవైపు అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో కొంత స్పష్టంగా కలుపుకొని ముందుకెళ్ళటం, దిశానిర్దేశం చేయటం, మరోవైపు ఆయన స్టేట్మెంట్స్ కూడా ఉప ఎన్నికలకు కొంత వస్తాయి అంటూ కూడా స్పష్టమైనటువంటి స్టేట్మెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ఉప ఎన్నికలు, మరోవైపు అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఇట్లా టార్గెట్ ఫిక్స్ చేసుకొని కేటీఆర్ వ్యూహాత్మకంగా పొలిటికల్ ఎజెండాతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఎప్పుడైతే కేటీఆర్ ప్రజల్లోకి వెళ్ళటం, మరోవైపు ఇప్పుడు క్యాడర్తో కలుపుకుంటూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి కవిత పరిణామాలను కూడా పార్టీ క్యాడర్ మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. కొంత అందరి దృష్టి కేటీఆర్ వైపు ఉండే అవకాశం ఉంటుంది. మరోవైపు కేటీఆర్ లీడర్షిప్ని కూడా యాక్సెప్టెన్సీ కూడా దొరుకుతుంది. ఎందుకంటే కేవలం పబ్లిక్లకు వెళ్లకుండా, బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు వెళ్లకుండా కేవలం బీఆర్ఎస్ భవన్లోనే ఉంటూ కొంత యాక్టివిటీస్ని మానిటర్ చేస్తే కొంత నెగిటివ్ రెపర్కేషన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పొలిటికల్గా కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు స్పష్టంగా ఇప్పటిదాకా కేటీఆర్ కవిత మీద జరుగుతున్నటువంటి పరిణామాల మీద, ఆయన చేసినటువంటి ఆరోపణల మీద ఎక్కడ నోరు విప్పుల. మరి ఇప్పుడు భవిష్యత్తులో ఈ యాత్రలకు వెళ్తున్నటువంటి సందర్భంగా ఏమన్నా కేటీఆర్ కవిత అంశం మీద మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు విదేశాల నుంచి, లండన్ నుంచి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతలు యథావిధిగా చేసినటువంటి వ్యాఖ్యలు కానీ కవిత వ్యాఖ్యలు నాకు కూడా కనిపిస్తున్నాయి. ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా, నా నిబద్ధత ఏందో తెలంగాణకు తెలుసు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు భవిష్యత్తులో కేటీఆర్ ఏం మాట్లాడుతున్న ఒక అంశం అయితే, మరి ఆ యాత్రల ద్వారా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంత మేర ఎన్నికలకు సిద్ధమవుతుంది, ఎంత మేర యాక్టివ్గా రెడీ అవుతుంది, దూకుడు ఎంత మేర వర్కౌట్ అవుతుంది అనేది కూడా వెయిట్ చేసి చూడాలి. సో మీరు కూడా కేటీఆర్ యాత్ర ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఊపిరి పోసే అవకాశాలు ఉంటాయి. ఆ పార్టీకి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.